ఆల్ న్యూ హీరో స్ప్లెండర్ ప్లస్ న్యూ గ్రాఫిక్స్ తోటి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా. ఇంకా ఏమన్నా చేంజెస్ ఉన్నాయా స్పెసిఫికేషన్స్ వైజ్ అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇంకా ప్రైస్ గురించి మైలేజ్ గురించి ఒక క్లారిటీ ఇస్తాను. అండ్ మోర్ ఓవర్ ఎవరు కొంటే వాళ్ళకి ఈ బండి చాలా యాప్ట్గా సూట్ అవుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్కి సపోర్టెడ్గా ఉంటుందని దాని గురించి తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ న్యూ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం. అలాగే మనం ఒక 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడికి రండి, ఫాలో అండ్ మెసేజ్ చేయండి. మాక్సిమం అప్లోడ్ అయ్యేది ట్రై చేస్తాను. సో ఫస్ట్ మనం చూడాల్సింది గ్రాఫిక్సే. నాకు చాలా బాగా నచ్చింది, చాలా డీసెంట్ ఉంది, అలాగే చాలా రిఫ్రెషింగ్గా ఉంది. గ్రే కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇక్కడ హీరో లోగో వైట్ కలర్లో ఇచ్చారనమాట. చాలా బాగుంది. 9.8 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఇది. సో ట్యాంక్ డిజైన్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. ఇంకా ఎలాంటి కలర్స్ ఉన్నాయనేది నేను స్క్రీన్ మీద వేస్తాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనకి స్ప్లెండర్ ప్లస్ లోగో చూడొచ్చు. సో ఇది మనకి 3Dలో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా చిన్న గ్రాఫిక్స్ కట్ అయితే మీరు చూడొచ్చు అనమాట. ట్రెడిషనల్ ఇంజన్ 97.2cc ఇంజన్ అయితే ఉంది. సో ఇది మనకి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 12 ఇంజన్, 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 4 గేర్లు వెనక్కి వేసుకుంటాం అన్నమాట. అలాగే 8 Nm టార్క్, 8 bhp పవర్ తోటి వస్తుంది. చాలా డీసెంట్ పవర్ అండ్ టార్క్, ఖచ్చితంగా బెటర్ మైలేజ్ వస్తుంది. మీరు కనుక ఒక 45 నుంచి 50 కిలోమీటర్ల దగ్గరలో నడుపుకుంటే ఆల్మోస్ట్ 75-80 కూడా మీరు పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే సైడ్ స్టాండ్ వేసి ఉందనుకోండి, ఇంజన్ ఆన్ అవ్వదు, తీస్తేనే ఆన్ అవుతుంది. సో ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్. అండ్ మిడిల్ స్టాండ్ కూడా మీరు గమనించవచ్చు. సో మనం గమనించినట్లయితే మెటల్ చైన్ గార్డ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో చాలా వరకు మనకి సర్వీస్ ఫ్రీగా ఉంటుంది, మెయింటెనెన్స్ పెద్దగా అవ్వదన్నమాట చైన్ అయితే. సో లో కాస్ట్లో స్టాండర్డ్ ఫ్యూల్ ఎఫిషియెంట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ అనమాట. ఈ వెహికల్ కొనడానికి మీరు అస్సలు వెనకాడాల్సిన అవసరమే లేదు. ఇంకా నెక్స్ట్ ఈ వెహికల్లో మనం ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టాండర్డ్గా ట్రెడిషనల్గా ఇది మనకి ఎప్పటి నుంచో చూస్తున్న డిజైనే, ఏం చేంజ్ చేయకుండా చక్కగా ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటి మెయిన్ హెడ్ ల్యాంప్ ఉంది. దీంట్లోనే హై బీమ్ లో బీమ్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి సేమ్ హాలోజన్ బల్బ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి హీరో స్ప్లెండర్ ప్లస్ అనే లోగో చూడొచ్చు. ఇక్కడ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఐ థింక్ ఇది ఒక 30 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అని చెప్పొచ్చు, సరిపోతుంది దీనికి. అలాగే ఫ్రంట్లో 80 సెక్షన్ టైరు, అలాగే మనకి కాంబీ బ్రేక్ ఉపయోగపడుతుంది. ఫ్రంట్లో 130 mm డ్రమ్ బ్రేకు, అల్యూమినియం ఎలాయ్ వీల్స్ అయితే చూడటానికి చాలా క్లాసిక్గా ఉన్నాయన్నమాట. మారిన చేంజెస్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ గురించే మాట్లాడాలి. సో డిజిటల్ కన్సోల్ ఇచ్చేసారని చెప్పి మీరు వర్రీ అవ్వద్దు. దగ్గరికి బ్రో ఒకసారి దగ్గర. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏదైతే ఈ డైల్స్ ఉన్నాయో ఇవి మనకి క్రోమ్ యాక్సెన్స్తో ఇవ్వడం అనేది చూడటానికి చాలా బాగుంది. అండ్ కొంచెం ఆ గ్రే కలర్ కాంబినేషన్లోనే తీసుకొచ్చారన్నమాట. సో ఈ నీడిల్స్ని, ఈ మీటర్ని ఇష్టపడే వాళ్ళకి ఇదే నచ్చుతుంది. చాలా మంచిగా ఇచ్చారు. ఫ్యూల్ ఇండికేటర్ చూడొచ్చు. అండ్ కొన్ని ఇక్కడ సింబల్స్ అయితే మీరు గమనించవచ్చు, మాల్ ఫంక్షన్ లైట్స్. సైడ్ ఇండికేటర్ లైట్స్ మనం వేసున్నప్పుడు ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. అలాగే ఆ ట్రెడిషనల్ కీని మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సేమ్ కీ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ సింగిల్ పీస్ హ్యాండిల్ బార్, బటన్ క్వాలిటీనే ఇంకొంచెం పెంచితే బాగుందని నాకైతే అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. సో i3s కూడా ఉంది. సో ఐడియల్ స్టాప్ సిస్టమ్ అన్నమాట. సో ఎప్పుడన్నా మీరు ఇది ఆన్ చేసుకొని ఎక్కడన్నా సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగున్నప్పుడు ఆటోమేటిక్ ఇంజిన్ కట్ ఆఫ్ అవుతుంది, తర్వాత క్లచ్ పట్టుకుని ఏమంటే ఆన్ అవుతుంది అనమాట. సో ఎవ్రీథింగ్ ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ బటన్స్ కొంచెం క్వాలిటీ పెంచితే బాగుందని నా ఫీలింగ్. అండ్ ఇక్కడ మిర్రర్స్ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 9.8 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది. లాంగ్ సీట్ అయితే ఉంటుంది. సీట్ చాలా వైడ్ ఉంటుంది. మీరు ఫ్యామిలీ కోసం కొనుగోలు చేయాలనుకున్నట్లయితే ఇంకొక నిమిషం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. హీరో స్ప్లెండర్ ప్లస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట, ట్రస్టింగ్ వెహికల్. మళ్ళీ మీరు ఇంకొక వెహికల్కి వెళ్ళేటప్పుడు మంచి వాల్యూకి అయితే వెళ్తుంది మీరు కనుక చక్కగా వాడుకున్నట్లయితే. అండ్ ఇక్కడ లాంగ్ సీట్, దీని యొక్క వెయిట్ కూడా పెద్దగా ఉండదు. 112 kg వెయిట్ ఇది, ఎగ్జాక్ట్లీ 112 kg. సో మనకి ఇది వచ్చేసరికి 785 mm సీట్ హైట్ తోటి వస్తుంది. నేను 5.10 ఉంటాను, ఒకసారి చూడొచ్చు. ఎక్కి కూర్చున్నప్పుడు నాకైతే ఇలా ఉంటుందన్నమాట. సో మీరు మీ ఫ్యామిలీ, పిల్లలు అందరూ కలిసి వెళ్ళినా సరే ఈ వెహికల్ బరువు మోయటంలో ఏమాత్రం వెనకాడదు, చాలా మంచిగా ఉంటుంది. అలాగే ఇది మీకు ఇక్కడ గమనించినట్లయితే ఒక లాంగ్ గ్రాబ్ రైల్తో వస్తుంది. ఈ గ్రాబ్ రైల్ ఏంటంటే మీరు పొలం పనుల కోసం యూజ్ చేసేటప్పుడు ఈ ఏమన్నా ఉంటాయి కదా వెయిట్, ఆ బస్తాలు అవి పెట్టుకొని వెళ్ళడానికి అండ్ కట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉండే విధంగా వీటిని ఇక్కడ దాకా డ్రాగ్ చేశారు. ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇక్కడ శారీ గార్డ్ అయితే మీరు గమనించవచ్చు. బ్యాక్ సైడ్ మనకి సస్పెన్షన్ చాలా బాగుంటుంది. ఇది 3 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్, మంచిగా ట్యూన్ చేశారనమాట. ఈవెన్ మీరు ఇక్కడ ఈ స్టెప్స్ మార్చాలి, ఇంకా బెటర్గా ఎంజాయ్ చేయాలనుకోవడానికి కూడా అవసరం లేదు. మంచి ప్రూవ్డ్ సస్పెన్షన్, చాలా బాగుంటుంది. అలాగే బ్యాక్ సైడ్ 80 సెక్షన్ టైర్ ఉంది. సో మనకి 80 నుంచి అలాయ్ వీల్స్ అన్నమాట. ఒక స్లిమ్గా ఉండేటువంటి లాంగ్ ఎగ్జాస్ట్ అయితే ఉంది. సో ఇక్కడ
స్టీల్ క్రోమ్ ఫినిషింగ్ తోటి ఆ ప్రీమియం లుక్ అయితే తీసుకొచ్చారు. కిక్ రాడ్ వస్తుంది అనమాట, ఎప్పుడు కూడా కిక్ రాడ్ అయితే మిస్ అయ్యారు. ఇక్కడ ఒక చిన్న గ్లో బాక్స్ ఉంది. సో ఇది ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే బ్రేక్ ప్యాడ్ ఉందో వైడ్ ఉంది, కాన్ఫిడెంట్గా తొక్కొచ్చు, ఎక్కడ మిస్ ఫైర్ అయితే అవ్వదన్నమాట ఇది. అలాగే కెటలిస్ట్ కన్వర్టర్ మీద మనకు ఒక చిన్న హీట్ షీల్డ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. క్లాసిక్ వెహికల్ కాబట్టి క్రాష్ గార్డ్ మనకి సిల్వర్ కలర్లోనే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇంకా స్ప్లెండర్ ప్లస్లో కలర్స్ అయితే చాలానే ఉంటాయి. నాకు కొంచెం బాగా అనిపించిన కలర్స్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇవి నాకు బాగా నచ్చుతాయి ఎప్పుడు కూడా. అలాగే బ్లాక్ కలర్ ఉంటుంది, దాని మీద కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో నేను ఒంగోలులోని వుడ్ కాంప్లెక్స్ దగ్గర హైవే పక్కన ఉన్నటువంటి అసోసియేటెడ్ హీరో షోరూమ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందని తెలుసుకోవాలంటే ఇక్కడ నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి, కాల్ చేసి అయితే కనుక్కోండి. నేను అప్రాక్సిమేట్ ఆల్ ఓవర్ ఇండియా ఆన్ రోడ్ ప్రైస్ చెప్తాను. ముందుగా ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకుంటే ఇది 80,176 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. 1,05,000 రూపాయల వరకు ఆన్ రోడ్ ప్రైస్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుందన్నమాట. సో ఒంగోలు అసోసియేటెడ్ హీరో షోరూమ్లో ఎంత ఉందో తెలుసుకోవాలంటే కొంచెం ఎగ్జైటింగ్ ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి కాల్ చేయండి, స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఎవ్రీ మంత్ ఈఎంఐలో తీసుకుందాం అనుకున్నట్లయితే ఒక 40,000 కంటే తగ్గకుండా కట్టుకోండి. సో బెటర్గా మీకైతే మాత్రం ఒక 1.5 year 2 yearsకి తక్కువ పేమెంట్లో ఒక 3,000 దగ్గరలో మీరైతే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఈ వెహికల్ ఎవరు కొనొచ్చు అని అంటే ఎవరైతే ఎంట్రీ లెవెల్లో ఒక స్ట్రాంగ్ ఎవర్ గ్రీన్ వెహికల్ని చూస్తుంటే సో ఈ వెహికల్ నేను మీకు స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను. పొలం పనుల కోసమైనా, డైలీ కమ్యూట్ చేయడం కోసమైనా, ఫ్యామిలీ కోసమైనా, అండ్ ఎంట్రీ లెవెల్లో కొంటున్నామంటే ఖచ్చితంగా కూడా మళ్ళీ అమ్ముకోవాలి. దాంట్లో కూడా ఇది నెంబర్ 1. సీట్ యొక్క ఫోమ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఎవ్రీవేర్ బిల్డ్ క్వాలిటీ బాగుంది, ఒక్క స్విచెస్ తప్ప. ఇది కొంచెం కంపెనీ వాళ్ళు పట్టించుకొని మారిస్తే బాగుండు. సో ఈసారి ఈ ఏదైతే నీడిల్స్ మీద ఇలా క్రోమ్ యాక్సెన్స్తో తీసుకురావడం చాలా ప్రీమియంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ గ్రాఫిక్స్ కూడా చాలా కూల్గా ఉందన్నమాట. ఓవరాల్గా ఈ వెహికల్ ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్, బిల్డ్ క్వాలిటీ, ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్, మంచి మైలేజ్ వస్తూ ఉంటుంది. అండ్ బెటర్ ప్రైస్కి మీరు కనుక కొనుగోలు చేసినట్లయితే ఇంట్లో అలా పడి ఉండాలనుకుంటే పడి ఉంటుంది, లేదు అమ్ముకోవాలనుకుంటే బెటర్ ప్రైస్కి మళ్ళీ అమ్ముకోవచ్చు అనమాట. అలాంటి ఒక రిలయబుల్ ఇంజన్ తోటి, రిలయబుల్ ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్, బిల్డ్ క్వాలిటీ తోటి చాలా ఏళ్ళుగా సేల్స్ వైజ్ నెంబర్ 1 ఎప్పుడూ ఉంటూ హీరో నుంచి ఈ స్ప్లెండర్ ప్లస్ వెహికల్ అయితే మాత్రం మన అందరినీ ఆదరిస్తూనే ఉంది. ఐ థింక్ ఇలాంటి వెహికల్స్ అయితే ఎప్పటికీ కూడా ఆగిపోకూడదు. ఇంకా ఇంకొక 10 years 15 years ఇలాగే సర్వీస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఎవరైతే స్ప్లెండర్ ప్లస్ గురించి తెలుసుకోవాలి, కొనాలనుకునే వాళ్ళకి ఈ వీడియోస్ యూస్ఫుల్ అవుతాయి కదా. సో దట్స్ వై మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.